వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కేరళ మళ్ళీ తన ప్రాచీన నాగరికతను మేలుకొల్పుతుందా అంటే అవును అనేదే వినిపిస్తోంది. మొఘల్స్చే ఆపివేయబడి బ్రిటిష్ వామపక్ష సెక్యులర్ కాంగ్రెస్లచే నిర్లక్ష్యానికి గురై నిశ్శబ్దంలోకి నెట్టబడి 200 సంవత్సరాలకు పైగా దాదాపు కనుమరుగైన ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మళ్ళీ ఆధ్యాత్మిక శక్తితో కేరళలో పైకి లేస్తోంది. ఏంటి అనుకుంటున్నారా? బహుశా మన తరం వినని పేరు, కేరళ కుంభమేళ. అవును, నిజంగా అది కేరళ కుంభమేళ. దానినే మహామాఘ మహోత్సవం అని కూడా పిలుస్తారు. భరతపూజ నది పవిత్ర ఒడ్డున ఉన్న మమాకంలో నవముకుందన్ దివ్య సన్నిధిలో ఈ ఉత్సవం జరపబడుతోంది. నిన్న గౌరవనీయులైన కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఇంతకీ ఈ ఉత్సవం ప్రాచీన కాలంలో ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఆగిపోయింది అనుకుంటున్నారా? మమకం అనేది కేరళలోని మధ్యయుగ కాలానికి చెందిన ఒక ప్రాచీన హిందూ ఉత్సవం. ఇది ఉత్తర భారతదేశంలోని కుంభమేళకు సమానమైనది. ఇది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి తిరునావాయిలోని భరతపూజ నదీ తీరంలో జరిగేది. ఈ ఉత్సవ సమయంలో వ్యాపారాలు, రాజకీయ సమావేశాలు, ఆధ్యాత్మిక ఆచారాలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరిగేవి. 28 రోజుల పాటు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. చరిత్రకారుల ప్రకారం ఇది చెర రాజవంశ కాలంలో అంటే క్రీస్తు శకం 800 నుంచి 1124 సంవత్సరాల మధ్యలో ప్రారంభమైంది. తర్వాత జమేరిన్ రాజులు దీనిని నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఉత్తర భారత కుంభమేళలాగే ఇక్కడ కూడా పవిత్ర స్నానాలు, కళా ప్రదర్శనలు, వ్యాపారాలు, రాజకీయ చర్చలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తిరునవాయిలోని నవముకుంద ఆలయం వద్ద ఈ ఉత్సవం జరిగేది. మరి ఆ ప్రాచీన ఉత్సవం ఎందుకు ఆగిపోయింది, ఎప్పుడు ఆగిపోయింది అనే డౌట్ వస్తుంది కదా. మమకం ఉత్సవం చివరిసారిగా 1755లో జరిగింది. ఇది 1766లో మైసూర్ రాజు హైదర్ అలీ దండయాత్రల కారణంగా ఆగిపోయింది. హైదర్ అలీ కోజికోడ్ను జయించడంతో సమూతూరి రాజులు ఆధిపత్యం బలహీనపడింది. తర్వాత 1792లో సెరింగపట్నం ఒప్పందంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం పెరిగింది. ఈ రాజకీయ మార్పులు మరియు యుద్ధాల కారణంగా ఈ ఉత్సవం ఆగిపోయింది. ఇది సుమారు 276 సంవత్సరాల పాటు ఆగిపోయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దీనిని ఎందుకు పునరుద్ధరించలేదు అనే డౌట్ కూడా వస్తోంది కదా. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని మన సంస్కృతి అంతా పరిగెళ్ళినప్పుడు ఈ ఉత్సవం ఎందుకు జరగలేదు అని అంటే కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టు ప్రభుత్వాలు సెక్యులరిజం పేరుతో దీన్ని పట్టించుకోలేదు. ఈ ఉత్సవం హిందూ సాంప్రదాయాలతో ముడిపడి ఉండడం వల్ల కాంగ్రెస్, కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఆగిపోయిన ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి ఆసక్తి చూపలేదు. 1991లో మమక్కం మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చిన్న స్థాయిలో ఇది పునరుద్ధరించబడి ప్రతి సంవత్సరం అతి కొద్ది స్థాయిలో జరుగుతుంది. 2026లో మహామాఘ మహోత్సవంగా మమక్కం పునరుద్ధరణకు జునా అఖాడా మరియు స్వామి ఆనందవనం భారతి మహారాజ్ నేతృత్వంలో ఈ ఉత్సవానికి అడుగులు పడ్డాయి. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 3 వరకు తిరునావాయిలో జరపడానికి ప్రయత్నాలు ప్రారంభించగా ప్రస్తుతం కేరళలో ఉన్న లెఫ్ట్ ప్రభుత్వంకి చెందిన గ్రామాధికారులు పర్యావరణ కారణాలు చూపి అనుమతులు ఇవ్వకుండా నది ఒడ్డున నిర్మాణాలు ఆపమని ఆదేశాలు ఇచ్చారు. లక్షల మంది హాజరయ్యే ఇటువంటి ఉత్సవాలకు సాధారణంగా ప్రభుత్వాలే ఏర్పాట్లు చేస్తాయి. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక ఉత్సవమే కాకుండా 100 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగే, 100 మందికి ఉపాధి అవకాశాలు దొరికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కాస్త సహాయపడుతుంది. కానీ ఇది హిందూ ఉత్సవం, అందుకని కమ్యూనిస్టు ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా పర్యావరణం అని నిర్వాహకులు అందరూ భక్తులు దర్శించడానికి తగు ఏర్పాట్లు చేయలేదు అంటూ ఆటంకాలు కల్పించగా హిందూ సంస్థల నిరసనల వల్ల తరువాత కలెక్టర్ కలుగజేసుకుని అనుమతులు ఇవ్వడంతో పనులు పునఃప్రారంభమై పూర్తయి కేరళ కుంభమేళని గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. స్వతంత్ర భారతదేశంలో ఒక కుంభమేళను జరుపుకోవాలంటే కూడా ప్రభుత్వాలు ఆనాటి మొఘల్లాగా, ఆనాటి బ్రిటిషర్లలాగా ఎలా మోకాలు అడ్డుపడుతున్నారో ఒక్కసారి హిందువులు ఆలోచించాలి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేశాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అవి చాలా చాలా ముఖ్యం. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా చాలా అవసరం. అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే ఈ అమ్మాయి దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది
అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.